ఎగ్ కర్రీని స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొన్ని మిరపకాయలు, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని పక్కకెట్టేసుకోండి. ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 2 స్పూన్ల నూనె పోసుకోండి. పోసుకున్న తర్వాత జీలకర్ర అంటే మనకు మసాలా దినుసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత చిన్న కట్ చేసేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోండి. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో కూడా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా తగినంత సాల్ట్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసేసుకోండి. ఎప్పుడు పులుసు పోసుకొనన్నా ఎప్పుడు చింతపులుసు పోసుకోకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది వేసేసుకొని ఆయిల్ వచ్చేదాకా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసుకొని అందులో కొంచెం గరం మసాలా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి వేసేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి మంచిగా. తగినంత సాల్ట్, తగినంత కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఇలా ఆయిల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఉడకబెట్టేసుకొని ఇందులో కొంచెం కళ్యామాకు వేసేసుకొని దించేసుకోండి. అంతే, ఎగ్గు కర్రీ 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. నా ఎగ్గు కర్రీ ఎంతమంది చూసిర్రో, ఎంతమందికి రీచ్ అయిందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీది ఏ ఊరు అనేది అయితే.